ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ చూద్దాం. ఫస్ట్ లెసన్ మల్లిక గోస్ టు స్కూల్. దానిలో క్వశ్చన్ ఫస్ట్. మల్లిక వాజ్ సో డాష్ దట్ షీ కుడ్ నాట్ స్లీప్ ఆఫ్టర్ డాన్. DAWN డాన్. ఆన్సర్ ఎక్సైటెడ్. సెకండ్ క్వశ్చన్ ద వే టు ద స్కూల్ ఈజ్ డాష్ రాకీ అండ్ అన్ఈవెన్. ఆన్సర్ narrow. క్వశ్చన్ థర్డ్ మల్లిక కెన్ డాష్ ఏ వెరైటీ ఆఫ్ cane baskets. Answer weave. 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 Next, fourth question. Mallika uses a dash to move around. Answer wheelchair. Question fifth. Children have the right to get dash. Ante answer education. Next, meanings చూద్దాం. ఫస్ట్ షీ ఈగర్లీ లుక్డ్ అవుట్ ఆఫ్ ది విండో. దీనిలో ఈగర్లీకి మీనింగ్ హార్టీలీ. HEARTILY. నెక్స్ట్ క్వశ్చన్ షీ వాజ్ సో ఎక్సైటెడ్ దట్ షీ కుడ్ నాట్ స్లీప్ ఆఫ్టర్ డాన్. దానిలో ఎక్సైటెడ్కి మీనింగ్ వెరీ హ్యాపీ అని అర్థం అన్నమాట. ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ద వే టు ద స్కూల్ ఈజ్ నారో రాకీ అండ్ అన్ఈవెన్. నారోకి ఆన్సర్ నాట్ వైడ్. నెక్స్ట్ క్వశ్చన్ హర్ నాన్న ఆల్వేస్ కన్సోల్డ్ హర్. ఆన్సర్ కంఫర్టెడ్. కన్సోల్డ్ CONSOLED. కన్సోల్డ్కి మీనింగ్ కంఫర్టెడ్. నెక్స్ట్ క్వశ్చన్ బట్ వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ ఇఫ్ పాసిబుల్ హీ ఇన్సిస్టెడ్. ఆన్సర్ దేనికి ఇన్సిస్టెడ్కి మీనింగ్ మెయింటైన్డ్ ఫిర్మ్లీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ద నెక్స్ట్ డే హీ అసెంబల్డ్ ద పేరెంట్స్ కమిటీ. దానిలో అసెంబల్డ్కి మీనింగ్ బ్రాట్ టుగెదర్. నెక్స్ట్ క్వశ్చన్ ద విలేజ్ పంచాయత్ కంట్రిబ్యూటెడ్ బై లేయింగ్ ఏ గుడ్ రోడ్. దానిలో కాంట్రిబ్యూటెడ్కి మీనింగ్ అసిస్టెడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఐ నెవర్ డ్రీమ్డ్ ఐ వుడ్ సీ ఏ డే లైక్ దిస్. డ్రీమ్డ్ అంటే స్పెల్లింగ్ DREAMT. డ్రీమ్డ్కి మీనింగ్ ఇమాజినేటెడ్. నెక్స్ట్ మీనింగ్స్ చూద్దాం. డాన్ DAWN. డాన్ అంటే ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్. ప్రాతకాలం అని అర్థం. నెక్స్ట్ ఈగర్లీ అంటే షోయింగ్ ఏ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆసక్తితో అనమాట. నెక్స్ట్ రిసైడ్స్ అంటే లివ్స్ నివసించును. నెక్స్ట్ రాకీ అంటే ఫుల్ ఆఫ్ రాక్స్ రాతితో నిండిన అని. నెక్స్ట్ అన్ఈవెన్ అంటే నాట్ యూనిఫామ్ అంటే సమానంగా లేని అని అర్థం. నెక్స్ట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే హ్యాండిక్యాప్డ్ అంగవైకల్యం గల అనమాట. నెక్స్ట్ కన్సోల్డ్ అంటే కన్ఫర్టెడ్ ఓదార్చెను. నెక్స్ట్ ఎక్సైటెడ్ అంటే హ్యాపీ ఎలివేటెడ్ అనమాట అంటే ఆనందపడి అని అర్థం. నెక్స్ట్ యాస్టోనిష్డ్ అంటే సర్ప్రైజ్డ్ ఆశ్చర్యపడేను అనమాట. నెక్స్ట్ మోర్ ఓవర్ అంటే ఎపార్ట్ ఫ్రమ్ దట్ అంటే అంతేకాక అని అర్థం. నెక్స్ట్ ఇన్సిస్టెడ్ అంటే డిమాండెడ్ కంటిన్యూస్లీ పట్టుపట్టేను అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అంటే స్టడీ విద్య. నెక్స్ట్ ఇంక్లూడ్స్ అంటే కంటైన్స్ యాజ్ ఏ కార్ట్ కలియుగంగా. నెక్స్ట్ ప్యాటింగ్ అంటే ట్యాపింగ్ తట్టుచు. నెక్స్ట్ ఎక్సైట్మెంట్ అంటే హ్యాపీనెస్ ఆనందాతిశయం. నెక్స్ట్ వీడ్స్ అంటే అన్వాంటెడ్ ల్యాండ్స్ అంటే కలుపు మొక్కలు. నెక్స్ట్ స్పేడ్స్ అండ్ హోయిస్ అంటే ఇంప్లిమెంట్స్ టూల్స్ పనిముట్లు అనమాట. నెక్స్ట్ కాంట్రిబ్యూటెడ్ అంటే గేవ్ యాజ్ షేర్ తన వంతుగా ఇచ్చిరి అని అన్నమాట. నెక్స్ట్ LAY లే అంటే పేవ్ PAVE పేవ్ పరచు అనమాట. నెక్స్ట్ BOUQUET బొక్యూట్ అంటే ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. బొకెట్ అనమాట. బొకెట్ అంటే ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ పుష్పగుచ్చము. నెక్స్ట్ వైప్డ్ అంటే రిమూవ్డ్ తుడిచెను అనమాట. నెక్స్ట్ లెసన్ సెకండ్ లెసన్ మై స్వీట్ మెమొరీస్. దానిలో ఆపోజిట్ వర్డ్స్ చూద్దాం. లెస్ మోర్ ఫ్రెష్ స్టేల్ బ్యూటిఫుల్ అగ్లీ హార్డ్ సాఫ్ట్. నెక్స్ట్ థిక్ థిన్ నారో బ్రాడ్ టేస్టీ టేస్ట్లెస్ డెలీషియస్ అన్పెలేటబుల్. నెక్స్ట్ స్మూత్
రఫ్, క్లీన్, అన్క్లీన్, ప్లెసెంట్, అన్ప్లెజెంట్. నెక్స్ట్ మీనింగ్స్ చూద్దాం. క్రోవింగ్, CROWING, క్రోవింగ్ అంటే ద క్యారెక్టరిస్టిక్ లౌడ్ క్రై ఆఫ్ ఏ కాక్, కోడి పుంజు అరుపు అనమాట. నెక్స్ట్ స్టీమ్ అంటే ఏ స్మాల్ అని, నారో రివర్ అని కూడా అంటారు, సెలయేరు అనమాట. నెక్స్ట్ ట్విట్టర్ అంటే ఏ షార్ట్ సౌండ్ మేడ్ బై బర్డ్స్ రిపీటెడ్లీ, పిట్టల కూత అనమాట. నెక్స్ట్ క్యాటిల్, CATTL అంటే ఏ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ విత్ హోరింగ్ అండ్ క్లోవెన్ హూఫ్స్ అనమాట, అంటే పశువులు అనమాట అని అర్థం. నెక్స్ట్ ప్రివైలింగ్ అంటే ఎగ్జిస్టింగ్ అట్ ఏ పర్టికులర్ టైం, ఒకానొక సమయంలో ఉండు అనమాట. నెక్స్ట్ DOTH బ్రాకెట్లో ఓల్డ్ ఇంగ్లీష్ అంటే డస్ ఆర్ డూ అని అర్థం. నెక్స్ట్ వెకేషన్ అంటే హాలిడేస్, సెలవులు అనమాట. నెక్స్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటే అబ్జర్వేషన్, అనుభవం అనమాట. నెక్స్ట్ ఎక్సైటెడ్ అంటే థ్రిల్డ్, హ్యాపీ, ఆనందించు అనమాట. నెక్స్ట్ న్యూమరస్ అంటే మెనీ, చాలా అని అర్థం. నెక్స్ట్ లష్ అంటే అట్రాక్టివ్, ఆకర్షణీయమైన అని అర్థం. నెక్స్ట్ స్కేర్ క్రోవ్స్ అంటే హ్యూమన్ లైక్ ఆబ్జెక్ట్స్, దిష్టి బొమ్మలు అనమాట. నెక్స్ట్ డిలైటెడ్ అంటే హ్యాపీ, ఆనందంతో అనమాట. నెక్స్ట్ లాడెన్, లాడెన్ అంటే వెయిడ్ డౌన్ విత్ లోడ్, అంటే బరువెక్కిన అని అర్థం. నెక్స్ట్ జ్యూసీ అంటే ఫుల్ ఆఫ్ జ్యూస్, రసముతో నిండిన అని అర్థం. నెక్స్ట్ బ్రీజ్ అంటే ఏ జెంటిల్ విండ్, చిరుగాలి అన్నమాట. నెక్స్ట్ స్వేయింగ్ అంటే మూవ్ టు కాజ్ టు మూవ్ స్లోలీ, మెల్లగా కదుల్చు అనమాట. నెక్స్ట్ ట్రెషింగ్ అంటే సెపరేటింగ్ గ్రెయిన్, గింజలను వేరు చేయు అనమాట. నెక్స్ట్ ఎన్చాంటింగ్ అంటే అట్రాక్టివ్, ఆకర్షణీయమైన అన్నమాట. నెక్స్ట్ డెలీషియస్ అంటే టేస్టీ, రుచికరమైన. నెక్స్ట్ స్ప్లాషింగ్ అంటే సౌండ్ మేడ్ బై స్ట్రైకింగ్ సంథింగ్ ఇంటూ వాటర్, అంటే నీటిలోకి ఏదైనా విసరడం ద్వారా వచ్చే చప్పుడు అనమాట, దాన్ని స్ప్లాషింగ్ అంటారు. నెక్స్ట్ పెబ్బల్స్ అంటే ఏ స్మాల్ స్మూత్ రౌండ్ స్టోన్స్, గులకరాళ్ళు అనమాట. నెక్స్ట్ థర్డ్ లెసన్ ద నెక్లెస్, దానిలో మీనింగ్స్ చూద్దాం. అడ్మైరబుల్ అంటే డిజర్వింగ్ రెస్పెక్ట్, గౌరవపాత్రమైన అర్థం. నెక్స్ట్ ఆర్టిసన్ అంటే వర్కర్ ఇన్ ఏ స్కిల్డ్ ట్రేడ్, చేతి పనివాడు అని అర్థం. నెక్స్ట్ డెలికేసీ అంటే సంథింగ్ గుడ్ టు ఈట్, తినడానికి బాగా ఉండేది అని అర్థం. నెక్స్ట్ ఫాల్టర్డ్ అంటే స్పోక్ ఇన్ ఏ హెసిస్టింగ్ వే, అంటే తటపటాయిస్తూ మాట్లాడాను అనమాట, దాన్నే ఫాల్టర్డ్ అంటారు. నెక్స్ట్ FRANCS, ఫ్రాన్సిస్ అంటే ఫ్రెంచ్ కరెన్సీ, ఫ్రాన్స్ దేశపు ద్రవ్యము అని అర్థం. నెక్స్ట్ అబ్జల్యూట్లీ అంటే కంప్లీట్లీ, పూర్తిగా. నెక్స్ట్ లామెంటెడ్ అంటే ఎక్స్ప్రెస్డ్ సాడ్నెస్, విచారం వ్యక్తం చేశాను. నెక్స్ట్ బ్రాస్లెట్ అంటే వ్రిస్ట్ చైన్, మణికట్టు గొలుసు. నెక్స్ట్ డిస్కవర్డ్ అంటే ఫౌండ్, కనుగొనేను. నెక్స్ట్ ట్రంబల్డ్ అంటే షివర్డ్, వణికెను అర్థం. నెక్స్ట్ యాంగ్షియస్లీ అంటే ఫిల్డ్ విత్ యాంగ్జైటీ, ఆందోళనతో అని అర్థం. నెక్స్ట్ ఫ్యూరియస్లీ అంటే యాంగ్రీలీ, కోపంతో అని అర్థం. నెక్స్ట్ క్లాస్ప్ అంటే హుక్, కొక్కెము అని అర్థం. నెక్స్ట్ సిమిలర్ అంటే సేమ్, అటువంటి అని అర్థం. నెక్స్ట్ బరోడ్ అంటే టుక్ యాజ్ లోన్, అరువు తెచ్చాను అని అర్థం. నెక్స్ట్ గ్యాస్ట్లీ అంటే కాజింగ్ ఫియర్, భయంకరమైన అని అర్థం. నెక్స్ట్ ఆబ్జెక్ట్, ABJECT ఆబ్జెక్ట్ అంటే వితౌట్ ప్రైడ్, గర్వము లేని. నెక్స్ట్ గ్రాబ్డ్ అంటే గ్రాస్ప్డ్, GRASPED, గ్రాస్ప్డ్ పట్టుకొనేను అని అర్థం. నెక్స్ట్ ఇమిటేషన్ అంటే ఏ కాపీ, దాని బ్రాకెట్లో నాట్ రియల్ అని అర్థం, దాన్నే నకిలీ అని అంటారు. ఇమిటేషన్ అంటే నకిలీ అని అర్థం. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ కలాం విత్ చిల్డ్రన్. క్వశ్చన్ 1, హూ వాజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ అబ్దుల్ కలాం ఇన్ హిస్ స్కూల్ డేస్? ఆన్సర్ పక్షి రామనాథ శాస్త్రి. పక్షి రామనాథ శాస్త్రి వాజ్ Kalam's best friend in the school days. Next question, how did Abdul Kalam explain courage? Answer, Kalam explained courage that it is saving others without minding about our safety. Next, third question, how did
Subramania Iyer inspired Kalam? Answer. Shiva Subramania Iyer taught in his lectures how birds fly. He showed us real life examples at the seashore of Rameswaram. This way of teaching helped Kalam very much. It helped Kalam take up science. Next, fourth question. Where do we celebrate the Flamingo Festival? Answer. The Flamingo Festival is celebrated at the Pulicat Lake in Sullurpeta. నెక్స్ట్ సినోనిమ్స్ చూద్దాం. బ్లిస్ అంటే హ్యాపీనెస్. నెక్స్ట్ సక్సెస్ అంటే విక్టరీ. నెక్స్ట్ ఫార్చ్యూన్ అంటే లక్. నెక్స్ట్ అవార్డ్ అంటే ప్రైజ్. నెక్స్ట్ ఫేమస్ అంటే పాపులర్. నెక్స్ట్ టెంపర్ అంటే యాటిట్యూడ్. నెక్స్ట్ ఫస్ట్ అంటే బిగిన్. నెక్స్ట్ యాంటోనిమ్స్ చూద్దాం. ఫ్రెండ్ అంటే ఎనిమీ. నెక్స్ట్ రియల్ అంటే అన్రియల్. రిమెంబర్ అంటే ఫర్గాట్. సక్సెస్ అంటే ఫెయిల్యూర్. ఫార్చ్యూన్ అంటే మిస్ఫార్చ్యూన్. నెక్స్ట్ నేమ్ చూద్దాం. అవుల్ పకీర్ జైనులుబ్దీన్ అబ్దుల్ కలాం. ఈయన బర్త్ 15 అక్టోబర్ 1931, రామేశ్వరం, తమిళనాడు, ఇండియాలో అనమాట. స్టడీస్ ఫిజిక్స్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనమాట. నెక్స్ట్ వర్క్స్, ఈయన ఏం వర్క్స్ చేశాడు అంటే ఏరోస్పేస్ సైంటిస్ట్, 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. నెక్స్ట్ డెత్ ఎప్పుడంటే 27 జూలై 2015, షిల్లాంగ్, మొఘలాయ్, ఇండియాలో అనమాట. నెక్స్ట్ అవార్డ్స్ రిసీవ్డ్, ఏం అవార్డ్స్ తీసుకున్నాడు అబ్దుల్ కలాం అంటే పద్మభూషణ్ 1981లో. నెక్స్ట్ పద్మ విభూషణ్ 1990లో. నెక్స్ట్ భారత్ రత్న 1997లో. ఇంకా ఎన్ఎస్ఎస్ ఓన్ బ్రాన్ అవార్డ్ 2013లో ఈయన అవార్డ్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ హూవర్ మెడల్ HOOVER హూవర్ మెడల్ 2009లో తీసుకున్నాడు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 1. ద ఫుల్ నేమ్ ఆఫ్ కలాం ఈజ్? ఆన్సర్ అవుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. కలాం వాజ్ బోర్న్? ఆన్సర్ ఆన్ 15th October 1931 ఇన్ రామేశ్వరం. నెక్స్ట్ క్వశ్చన్. కలాం స్టడీ డాష్? ఆన్సర్ ఫిజిక్స్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. కలాం అవార్డెడ్? ఆన్సర్ యాజ్ ఏరోస్పేస్ సైంటిస్ట్ అండ్ 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. కలాం డైడ్ డాష్ అంటే ఆన్సర్ ఆన్ 27 జూలై 2015 ఇన్ షిల్లాంగ్, మేఘాలయలో షిల్లాంగ్లో 27 జూలై 2015లో మరణించాడు. క్వశ్చన్ 6. కలాం రిసీవ్డ్ అవార్డ్స్ లైక్? ఆన్సర్ పద్మభూషణ్ 1981, నెక్స్ట్ పద్మ విభూషణ్ 1990, నెక్స్ట్ భారత్ రత్న 1997, నెక్స్ట్ ఎన్ఎస్ఎస్ వాన్ బ్రాన్ అవార్డ్ 2013, హూవర్ మెడల్ 2009. నెక్స్ట్ మీనింగ్స్ చూద్దాం. రన్నింగ్ అంటే ఫ్లోయింగ్, ప్రవహిస్తున్న. నెక్స్ట్ స్ట్రీమ్ అంటే స్మాల్ రివర్, సెలయేరు. నెక్స్ట్ స్ట్రేంజ్ అంటే న్యూ, కొత్త. నెక్స్ట్ బ్లూమ్స్ అంటే ఫ్లవర్స్, పూలు. నెక్స్ట్ షుయిలీ ఫ్లవర్, దాన్నే పారిజాత ఫ్లవర్ అంటారు, దాన్నే పారిజాత పుష్పం. SHIULI ఫ్లవర్, దాన్నే పారిజాత పుష్పం అంటారు. నెక్స్ట్ ఫార్చ్యూన్ అంటే లక్, అదృష్టం. నెక్స్ట్ క్యాలిపర్స్ అంటే ఏ మెడల్ సపోర్ట్స్ ఫర్ వీక్ ఆర్ ఇంజ్యూర్డ్ లెగ్స్, బలహీనమైన గాయపడ్డ కాళ్ళకు ఊతం కోసం వాడే లోహపు చట్రాన్ని క్యాలిపస్ అంటారు. నెక్స్ట్ పెడల్, PEDAL పెడల్ అంటే డ్రైవ్ విత్ లెగ్స్, కాలితో నడుపుట అని అర్థం. నెక్స్ట్ బ్లిస్, BLISS బ్లిస్ అంటే ECSTACY, ఎక్స్టాసీ అని అర్థం, తనయత్వం అని అర్థం. నెక్స్ట్ అన్ఫర్గెటబుల్ అంటే విచ్ కెనాట్ బి ఫర్గెటన్ అంటే మర్చిపోలేని అర్థం. నెక్స్ట్ ఎచ్డ్ అంటే ఫిక్స్డ్ సంథింగ్. నెక్స్ట్ పర్మనెంట్లీ అంటే పదిలపరచబడేను. నెక్స్ట్ సజెషన్స్ అంటే అడ్వైస్, సలహాలు. నెక్స్ట్ స్పిరిచువాలిటీ అంటే అప్రిషియేషన్ ఫర్ రిలీజియస్ వాల్యూస్, ఆధ్యాత్మికత. నెక్స్ట్ గివ్ అవే అంటే డిస్ట్రిబ్యూట్, పంపిణీ చేయు. నెక్స్ట్ బ్రావరీ అంటే కరేజ్, ధైర్యం. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్. ద వాండ్రోస్ ఉమెన్. క్వశ్చన్ 1. వై ఈజ్ మేరీ కామ్ కాల్డ్ మ్యాగ్నిఫికెంట్ మేరీ? ఆన్సర్ Mary Kom is
a famous Indian boxer. She is called Magnificent Mary because of her qualities in boxing and her interest in martial arts. Next question. Second question. What do you learn from the life of Kalpana Chawla? Answer. The life of Kalpana Chawla tells us nothing is impossible if you have a strong faith. Next, third question. Who was titled as the human computer? Answer. Shakuntala Devi was known as human computer. Fourth question. Who talks about service to mankind? Answer. Mother Teresa talks about service to mankind. She believed helping hands are better than praying lips. Next, fifth question. Sarojini Naidu is called dash. Answer. The Nightingale of India. Sarojini Naidu ni Nightingale of India ani antaru. Next, sixth question. Practice makes a person dash. Answer. Perfect. Next, meanings చూద్దాం. జూబిలెంట్ అంటే లక్, ఆనందంగా అనమాట. నెక్స్ట్, అట్మాస్ఫియర్ అంటే యాంబియన్స్, పరిసరాలు. నెక్స్ట్, అకేషన్ అంటే కాంటెక్స్ట్, సందర్భం. నెక్స్ట్, వాండ్రోవ్స్ అంటే వండర్ఫుల్, అద్భుతమైన. నెక్స్ట్, లాజికల్ అంటే విత్ రీజన్, ఫాలోయింగ్ రూల్స్ ఆర్ ఫ్యాక్ట్స్, తార్కికమైన. నెక్స్ట్, కమిట్మెంట్ అంటే డెడికేషన్ టు ఏ కాజ్, అంకిత భావం. నెక్స్ట్, ఎంట్రాల్స్ అంటే అట్రాక్ట్స్, ఆకర్షించును. నెక్స్ట్, కాన్సర్ట్స్ అంటే ఏ పబ్లిక్ మ్యూజికల్ పెర్ఫార్మెన్స్, సంగీత కచేరీ. నెక్స్ట్, ప్యాషన్ అంటే గ్రేట్ లైకింగ్, స్ట్రాంగ్ ఫీలింగ్, అభిరుచి. నెక్స్ట్, ఎన్హాన్స్ అంటే ఇంక్రీజ్, పెంచుట. నెక్స్ట్, మ్యాగ్నిఫికెంట్ అంటే ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్ అండ్ డిజర్వింగ్, అద్భుతమైన. నెక్స్ట్, కాంప్రమైజ్ అంటే రిలాక్స్ ద స్టాండర్డ్స్, రాజీ పడడం. నెక్స్ట్, సిక్స్త్ లెసన్ ద వైజ్ జడ్జిమెంట్. మీనింగ్స్ చూద్దాం. క్యాంఫోర్ అంటే కార్పూరం, దీన్ని బ్రాకెట్లో ఇన్ తెలుగు కర్పూరం అని అర్థం. నెక్స్ట్, విర్చ్యూస్ అంటే హ్యావింగ్ ఎక్సలెంట్ మోరల్ క్యారెక్టర్, సద్గుణాలు గల. నెక్స్ట్, పాంపౌస్ అంటే ఎఫెక్టెడ్లీ గ్రాండ్, ఆడంబరంగా. నెక్స్ట్, రివర్బరేట్ అంటే టు రింగ్ విత్ మెనీ ఎకోస్, ప్రతిధ్వనించు. నెక్స్ట్, మెలోడీ అంటే సీక్వెన్స్ ఆఫ్ మ్యూజికల్ టోన్స్, సంగీత ధ్వనుల మాధుర్యం. నెక్స్ట్, బౌంటియోస్ అంటే జనరస్, ఉదార స్వభావం గల. నెక్స్ట్, ట్రావెలర్ అంటే పర్సన్ హూ ట్రావెల్స్, యాత్రికుడు. నెక్స్ట్, రిమైన్డ్ అంటే రెస్ట్, మిగిలిన. నెక్స్ట్, కస్టమర్స్ అంటే ఏ పర్సన్ హూ బైస్ థింగ్స్, వినియోగదారులు అనమాట. నెక్స్ట్, ఇమాజిన్ అంటే ట్రై టు థింక్ అబౌట్, ఊహించు అనమాట. నెక్స్ట్, హరీడ్ అంటే వెంట్ క్విక్లీ, వేగముగా వెళ్ళను. నెక్స్ట్, మెజిస్ట్రేట్ అంటే జడ్జ్, న్యాయమూర్తి. నెక్స్ట్, స్కాలర్ అంటే ఏ లర్న్డ్ మ్యాన్, కోవిదుడు. నెక్స్ట్, పెన్నీస్ అంటే కాయిన్స్, నాణేలు. నెక్స్ట్, అగైనెస్ట్ అంటే ఇన్ అపోజిషన్, వ్యతిరేకంగా. నెక్స్ట్, జర్నీ అంటే ట్రావెల్, ప్రయాణము అనమాట. నెక్స్ట్, సెవెంత్ లెసన్ కబడ్డీ. దానిలో ఫస్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ద మోస్ట్ పాపులర్ గేమ్ ఇన్ రూరల్ ఆంధ్రప్రదేశ్? ఆన్సర్. కబడ్డీ ఈజ్ ద మోస్ట్ పాపులర్ గేమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ చెడుగుడు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద 2 essential థింగ్స్ నీడెడ్ ఫర్ ప్లేయింగ్ కబడ్డీ? ఆన్సర్. ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ షార్ప్నెస్ అండ్ క్విక్నెస్ ఆర్ required for playing kabaddi. Next, third question. Who is called a rider? Answer. The player who crosses the central line is called the rider. Next, fourth question. When are the players declared out in kabaddi? Answer. If the players are tagged or tackled, they are declared out. Next, fifth question. What is the meaning of pro kabaddi? Answer. Pro kabaddi means professional KA-OADDI. It has become very popular and is dearly watched on the television. Next, sixth question. Kabaddi game involves dash players at a time. Answer. 14. Next question. Seventh question. The game kabaddi is played in 2 halves of dash minutes each. Answer. 20.
నెక్స్ట్ 8th క్వశ్చన్, కబడ్డీ ఈజ్ ద నేషనల్ గేమ్ ఆఫ్ డాష్ బ్రాకెట్లో బంగ్లాదేశ్ ఆర్ ఇండియా. ఏది నేషనల్ గేమ్ అంటే బంగ్లాదేశ్కి కబడ్డీ అనేది నేషనల్ గేమ్ అనమాట. నెక్స్ట్ 9th క్వశ్చన్, కబడ్డీ మే బీ ఇంక్లూడెడ్ ఇన్ ది డాష్ బ్రాకెట్లో ఏషియన్ ఆర్ ఒలింపిక్స్. కబడ్డీ అనేది ఒలింపిక్స్లో కబడ్డీ మేబీ ఇంక్లూడెడ్ ఇన్ ది ఒలింపిక్స్ అనమాట. నెక్స్ట్ సినానిమ్స్ చూద్దాం. పాపులర్, ఫేమస్, ఎక్స్చేంజ్, ఇంటర్చేంజ్, వైడ్లీ, బ్రాడ్లీ, ప్రమోట్, డెవలప్, హోల్డ్, గ్రిప్, హియర్, లిజన్. నెక్స్ట్ స్ట్రెంగ్త్, పవర్, షేడ్, షాడో, షార్ప్, కీన్. నెక్స్ట్ మీనింగ్స్ చూద్దాం. కాంట్ అంటే ఏ రిపీటెడ్ క్లియర్ సౌండ్ ఆఫ్ ది వర్డ్ కబడ్డీ ఇన్ వన్ సింగిల్ బ్రీత్ బై ద రైడర్, కూత అనమాట. నెక్స్ట్ ఆర్గనైజేషన్ అంటే యాన్ ఆర్గనైజ్డ్ గ్రూప్ విత్ ఏ పర్టికులర్ పర్పోజ్ అంటే సంస్థ అనమాట. నెక్స్ట్ వైడ్లీ అంటే ఫార్ అపార్ట్ విస్తృతంగా. నెక్స్ట్ స్పెసిఫిక్ అంటే డెఫినెట్ నిర్దిష్టమైన అనమాట. నెక్స్ట్ ఎక్విప్మెంట్ అంటే సెట్ ఆఫ్ టూల్స్ సాధన సంపత్తి. నెక్స్ట్ ఎనఫ్ అంటే సఫిషియంట్ సరిపోయినంత. నెక్స్ట్ కాంబినేషన్ అంటే బ్లెండ్ మిశ్రమ అనమాట. నెక్స్ట్ ఎగిలిటీ అంటే క్విక్నెస్ చురుకుదనం. నెక్స్ట్ మస్కులర్ అంటే ఆఫ్ మజిల్స్ కండర సంబంధమైన. నెక్స్ట్ ప్రెస్క్రైబ్డ్ అంటే స్పెసిఫైడ్ నిర్దిష్టమైన. నెక్స్ట్ అపోనెంట్స్ అంటే రైవల్స్ ప్రత్యర్థులు. నెక్స్ట్ ట్యాకిల్ అంటే కంటైన్ నియంత్రించు. నెక్స్ట్ 8th లెసన్, ఏ బర్త్డే లెటర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అన్నమాట. నెక్స్ట్ దీనిలో ఫస్ట్ బిట్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వోన్ ది నోబెల్ ప్రైజ్ ఇన్ డాష్. ఆన్సర్ 1964. నెక్స్ట్ హీ బ్రాకెట్లో మార్టిన్ లూథర్ కింగ్ డైడ్ ఇన్ 1968. నెక్స్ట్ యాంటోనిమ్స్ చూద్దాం. ట్రూత్, అన్ట్రూత్, లై. నెక్స్ట్ లైట్, డార్క్. నెక్స్ట్ బ్రేవ్, టిబిట్. నెక్స్ట్ నెవర్, ఆల్వేస్. నెక్స్ట్ గ్రేట్, స్మాల్. నెక్స్ట్ వైజ్, అన్వైజ్. నెక్స్ట్ ఫార్చ్యూన్, అన్ఫార్చ్యూన్. నెక్స్ట్ రైట్, రాంగ్. నెక్స్ట్ లిటిల్, లార్జ్, బిగ్. నెక్స్ట్ డిస్లైక్, లైక్. నెక్స్ట్ ఈజీ, డిఫికల్ట్. నెక్స్ట్ హైడ్, రివీల్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఎనిమీస్. నెక్స్ట్ అన్వర్తి, వర్తి. నెక్స్ట్ మీన్స్ చూద్దాం. ప్రెజెంట్స్ అంటే గిఫ్ట్స్, బహుమతులు. నెక్స్ట్ ఇన్ ఫుల్ మెజర్ అంటే కంప్లీట్లీ పూర్తి స్థాయిలో అని అర్థం. నెక్స్ట్ ప్రిజన్ అంటే జైల్, కారాగారము అని అర్థం. నెక్స్ట్ సెర్మోనైజింగ్ అంటే టాకింగ్ ఆన్ ఏ మోరల్ సబ్జెక్ట్ నీతి సూత్రాలు చెప్పడం. నెక్స్ట్ డాలింగ్ అవుట్ అంటే డెలివర్ ఇన్ స్మాల్ పోర్షన్స్ చిన్న మోతాదుల్లో ఇవ్వడం అని అర్థం. నెక్స్ట్ ఇమాజిన్ అంటే సపోజ్ ఆర్ అజ్యూమ్ అంటే ఊహించుట. నెక్స్ట్ స్టోలెన్ అంటే స్టీల్ నెక్స్ట్ స్టీల్ అని కానీ పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ స్టీల్ దీనే దొంగిలించు, దోచుకొను అని అర్థం. నెక్స్ట్ ఫార్చ్యూన్ అంటే లక్కీ అదృష్టవంతులైన అని అర్థం. నెక్స్ట్ రూమ్ ఫర్ అంటే ప్లేస్ ఫర్ ఆర్ ఆపర్చునిటీ ఫర్ అవకాశం అనమాట. నెక్స్ట్ సెరెనీ అంటే కామ్, పీస్ఫుల్ అని అర్థం, ప్రశాంతమైన. నెక్స్ట్ అన్రిఫల్డ్ అంటే నాట్ డిజార్డర్డ్ అంటే చెదరని అర్థం. నెక్స్ట్ రెస్ట్ అంటే రిమైనింగ్ మిగిలిన. నెక్స్ట్ కంటైన్ అంటే క్యారీ కలియుండు. నెక్స్ట్ ఓవర్కమ్ అంటే సక్సెస్ ఇన్ డీలింగ్ విజయం సాధించడం, అధిగమించడం అని అర్థం. నెక్స్ట్ డీప్ అంటే స్ట్రాంగ్, బలమైన. నెక్స్ట్ బిలీవ్ అంటే టు థింక్ దట్ ఎ ఫ్యాక్ట్ ఈజ్ ట్రూ విశ్వసించుట. నెక్స్ట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే కనెక్టెడ్ అని లేదా టుగెదర్ అని కూడా అంటారు, అంటే కలిసి అని అర్థం. నెక్స్ట్ ఇందిరాగాంధీ లెసన్, ఇందిరాగాంధీ గురించి చూద్దాం. డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు 19/11/1917. మ్యారీడ్ టు ఎప్పుడు అంటే ఎవరిని మ్యారేజ్ చేసుకుంటే ఫిరోజ్ గాంధీని మ్యారేజ్ చేసుకుంది. నెక్స్ట్ మినిస్టర్ ఫర్ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అనమాట. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ అంటే జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ డేట్ ఆఫ్ డెత్ ఇప్పుడు అంటే 31 అక్టోబర్ 1984. 5th క్లాస్ ఇంగ్లీష్ కంప్లీట్ అయ్యింది.